నే శిరోజాలను శిరోగతాని పాపాని అంటారు. భగవంతునికి భక్తితో తల నీలాలు సమర్పిస్తామని మొక్కుకుంటాం. ఒక రకంగా చెప్పాలంటే మన శిరస్సుని భగవంతునికి అర్పించే బదులు కేశాలను ఇస్తాం. తల వెంట్రుకలను తీయడంపై మహాభారతంలో ఒక సంఘటన ఉంది. సైంధవుడిని సంహరించేందుకు భీముడు సిద్ధమైన నేపథ్యంలో ధర్మరాజు అతడిని హెచ్చరిస్తాడు. కౌరవుల సోదరి దుష్యుల భర్త సైంధవుడు అతన్ని వధించడం ధర్మసమ్మతం కాదు. అందుకనే తల వెంట్రుకలను తీసేస్తే తల తీసేసినంత పనవుతుందని వివరిస్తాడు. అప్పుడు సైంధవుడికి గుండు గీస్తాడు. తిరుమలలో తల వెంట్రుకలు ఇచ్చే ప్రదేశాన్ని కళ్యాణకట్ట అంటారు. మన సాంప్రదాయంలో ఎల్లప్పుడూ శుభాన్నే పలకాలని పెద్దలంటారు. అందుకనే క్షవరం అనే బదులు కళ్యాణం అని పలకాలని జనమే జయుడి సోదరుడైన శతానీకుడు సూచించాడు. దీంతో కళ్యాణం అనే మాట ప్రాచుర్యంలోకి వచ్చింది. కాలక్రమంలో కళ్యాణకట్టగా స్థిరపడింది. వేం